హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనతోని సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి 10 నిమిషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, జూలై 24 హరిహర వీరమల్లు రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాకి ఆల్రెడీ సక్సెస్ మీట్ కూడా స్టార్ట్ పెట్టేశారనమాట. పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. అలాగే ఈ సినిమా ట్రైలర్కే రికార్డ్స్ బ్రేక్ చేసిందని తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఫస్ట్ డే కలెక్షన్ ఎలా ఉంది, దీని గురించి పవన్ కళ్యాణ్ గారు ఏమని స్పందించారు, ఇవన్నీ కూడా కొంచెం క్లుప్తంగా వివరిస్తారా? నిన్న మొన్ననే రిలీజ్ అయింది యాక్చువల్గా. అంటే ప్రీమియర్ షో అని మనకి రిలీజ్ అనుకోవచ్చు. మొన్న నైట్ 9 గంటలకు ప్రీమియర్ షో పడింది. అక్కడ ఆంధ్రప్రదేశ్లో 700 టికెట్ పెట్టారు, ఇక్కడ 600 పెట్టారు. సో దాని తర్వాత నిన్న ప్రాపర్గా రిలీజ్ అయినట్టుగా మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు నిన్న కంప్లీట్ అయిపోయింది కాబట్టి నిన్న కలెక్షన్లు మన చేతికి వచ్చాయి. సో ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో ఇది ఎలా కలెక్ట్ చేసింది, అట్లాగే రెస్ట్ ఆఫ్ ద ఇండియా ఎలా చేసింది, ఓవర్సీస్ ఎలా చేసింది, ఈ విషయాలన్నీ మనం మాట్లాడుకున్నాం. అట్లాగే ఆక్యుపెన్సీ కూడా వెరీ ఇంపార్టెంట్. థియేటర్లలో ఆక్యుపెన్సీ రేటు ఎంత ఉంది, దీన్ని బట్టి ఇది నెక్స్ట్ ప్రోగ్రెస్ని మనం అంచనా వేసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఈ సినిమాకి సంబంధించి విపరీతంగా నెగిటివిటీ కూడా స్ప్రెడ్ అయింది డే 1 నుంచే. అది ఒక కారణం ఏంటంటే వైసీపీ దీన్ని ప్రిస్టేజియస్గా తీసుకొని బాయ్కాట్ హరిహర వీరమల్లు అనే ఒక హ్యాష్ ట్యాగ్ని ట్రెండింగ్లోకి తీసుకొచ్చింది. మరోవైపు నిన్న మార్నింగ్ నుంచి కూడా కొంత దాని ఏమంటారు, బయట ఉన్న ఆడియన్స్ కూడా, అంటే ఫ్యాన్స్ కాకుండా ఎనిమిస్ కాకుండా న్యూట్రల్గా ఉన్న ఆడియన్స్ కూడా నిన్న చాలామంది సినిమాకి వెళ్ళారు, నాలాంటి వాళ్ళు. సో చూసి అదేంటంటే మేజర్గా గ్రాఫిక్స్ అనేవి అంత ఘోరంగా ఉంటాయని ఎవరు ఊహించలేదు. ఎందుకంటే ఇప్పుడు ఏఐ వచ్చింది కాబట్టి మనం మామూలుగా యూట్యూబ్ వీడియోల్లోనే ఏఐ క్వాలిటీగా ఉంటున్నాయి. మనం చేస్తే కూడా క్వాలిటీగా చేయొచ్చు. నామినల్ సబ్స్క్రిప్షన్ కడితే మనం కొన్ని టెక్స్ట్ టు వీడియో, టెక్స్ట్ ఇస్తే చాలు మంచి వీడియోలు కూడా వస్తున్నాయి ఇవాళ. అలాంటిది ఒక సినిమాలో పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్ ఉన్నప్పుడు 250 కోట్ల బడ్జెట్ 70 కోట్లు ఓన్లీ విఎఫ్ఎక్స్కి అయిందని చెప్తున్నప్పుడు ఎందుకు అంత పూర్ క్వాలిటీస్ ఉన్నాయి అనేది అందరికీ అంతుపట్టని విషయం. అంటే వీళ్ళు బాగా చేయలేదా, నెగ్లిజెన్సా, లేకపోతే డబ్బులు ఖర్చు పెట్టలేదా, ఏమీ అర్థం కాలేదు. మరి పవన్ కళ్యాణ్ దీన్ని చెక్ చేసుకొని ముందుగా దాన్ని ఆయన చూడలేదా? ఎందుకంటే ఆయన బిజీగా ఉంటారు, ఆయనకి ఇబ్బంది కూడా. వీళ్ళని నమ్మి ఉండే అవకాశం ఉంది. వీళ్ళు ఎందుకు అలా చేశారు అనేది ఇప్పుడు అందరికీ ఉన్న క్వశ్చన్. దానివల్ల కూడా ఏమైందంటే దీన్ని వైసీపీ వాళ్ళు ఇంకా ఉపయోగించుకుని ఆ వీడియోలు అక్కడ వరకు షూట్ చేసి వాటిని ట్రోల్ చేయడం అనేది మొదలుపెట్టారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గుర్రం మీద ఒక లోయలు వెళ్తుంటే పెద్ద బండ కొడదాం, అదే చాలా సిల్లిగా ఉంది. అట్లాగే ఈ అమ్మాయిని తీసుకొని ఒక దగ్గర దూకుతాడు మిద్ది మీద, అక్కడ గుర్రం ఉంటుంది, గుర్రం మీద ఈ అమ్మాయిని ఎక్కించుకుని అమ్మాయిలాగా తన బట్టతో ఇలాగంటే కింద పడిపోతాడు. సో ఇలాంటివన్నీ కూడా అంత ఎఫెక్టివ్గా రాలేదు, ఇంకా చాలా ఉన్నాయి. సో అది సెకండ్ హాఫ్లో మేజర్గా. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే. సో అందుకని కూడా నెగిటివిటీ వచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ ముందు నుంచి కూడా ఒక ఎవరికి తెలుగులో ఎవరికి హీరోలకి లేని ఒక ఇది పవన్ కళ్యాణ్కి ఏంటంటే, ఇప్పుడు వచ్చి ఉండొచ్చు ప్రభాస్ వీళ్ళందరూ, కానీ పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా స్ట్రాంగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది అనమాట. అటర్ ఫ్లాప్ సినిమాకి కూడా పవన్ కళ్యాణ్కి లాస్ ఉండదు సినిమాలు మ్యాక్సిమం. ఏదో కొన్ని సినిమాలు జానీ కానీ లేకపోతే బాలు అనే సినిమా, అప్పుడు కూడా దాంట్లో కూడా 3 కోట్ల ఎంతో లాస్ వచ్చింది ఆ టైంలో ప్రొడ్యూసర్కి. అలాంటివి తప్ప ఓవరాల్గా పవన్ కళ్యాణ్ సినిమాలకి లాస్ ఉండదు. ఎందుకంటే ఓపెనింగ్స్ బాగా వస్తాయి, జనం చూస్తారన్నమాట. ఫ్యాన్స్ పదే 4 సార్లు 5 సార్లు చూస్తారు. సో ఇది ఉంది. కాకపోతే ఇప్పుడు ఉన్న లెక్కల ప్రకారం ఏంటంటే ఇవాళ పాన్ ఇండియా లెక్కలు వేరేగా ఉన్నాయి. ఫ్యాన్స్ పాన్ ఇండియా సినిమాల్ని కాపాడలేరు. బయట వాళ్ళు చూస్తేనే పాన్ ఇండియా సినిమాలు సక్సెస్ అవుతాయి. ఎందుకంటే బడ్జెట్లు ఎనార్మస్గా పెరిగిపోయినాయి. అప్పుడంటే 20 కోట్లు 30 కోట్లు పవన్ కళ్యాణ్ సినిమా అయిపోయేది. ఇవాళ పవన్ కళ్యాణ్ సినిమాకి కూడా మినిమం 100-150 కోట్లు కావాలి. దీనికి 250 కోట్లు పెట్టారు. 250 కోట్లు ఫ్యాన్స్ ఇవ్వలేరు, బయట వాళ్ళు ఇవ్వాలి. బయట వాళ్ళు ఇవ్వాలంటే సినిమానే ఎంత నెగిటివ్ ఉందో పాజిటివ్ అనేది ఫైనల్గా నిలబడదు. సినిమా బాగుంటే ఎవరిని ఆపలేరు, చూస్తారు. సో అది ఇక్కడ ఇబ్బంది అయింది. అయినప్పటికీ కూడా ఒక సాలిడ్ కలెక్షన్లు చేయగలిగింది, పవన్ కళ్యాణ్ స్టామినాని నిరూపించగలిగింది ఈ సినిమా. పవన్ సినిమాల్లో ఇది రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటివరకు పవన్ సినిమాలు ఫస్ట్ డే ఓపెనింగ్ ఇంత కలెక్ట్ చేయలేదు.
ఇప్పటి వరకు ఉన్న పవన్ సినిమాల రికార్డ్ ఏంటంటే వకీల్ సాబు ఫస్ట్ డే కలెక్షన్లు 40,10,00,000 నెట్. ఇక్కడ చాలా మందికి తెలియదు ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వడం, నెట్ చెప్తున్నారా గ్రాస్ చెప్తున్నారా అని తెలియదు. గ్రాస్ కలెక్షన్ వేరు, నెట్ కలెక్షన్ వేరు. గ్రాస్ కలెక్షన్ అంటే అర్థమైందంటే థియేటర్లో ఎన్ని టికెట్లు అమ్ముడుపోయినాయి, ఒక టికెట్ వెల ఎంత, దీన్ని బట్టి ఈక్వల్ టు వచ్చేదాన్ని అమౌంట్ని గ్రాస్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1,00,000 టికెట్లు అమ్ముడుపోయినాయి, ఒక టికెట్ 200 అనుకుంటే 2 కోట్లు గ్రాస్, ఇది గ్రాస్ అంటారు. అయితే దీంట్లో మళ్ళీ కటింగ్స్ పోతాయి. 18% జిఎస్టీ పోతుంది, ఒక్కొక్కసారి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఉంటుంది స్టేట్లో, అది పోతుంది, థియేటర్ రెంట్ పోతుంది, డిస్ట్రిబ్యూటర్ ఫీజు పోతుంది, ఇవన్నీ పోగా ప్రొడ్యూసర్కి మిగిలేదాన్ని నెట్ అంటారు అనమాట. సో ఈ నెట్ కలెక్షన్లు గ్రాస్ కలెక్షన్లు అనేవి తేడా తెలియకుండా కన్ఫ్యూజ్ చేసి మనం నెట్ చెప్తూ ఉంటే వీడు కావాలని నెగిటివ్ చేస్తున్నాడు, 40 వచ్చిందని చెప్తున్నాడు, యాక్చువల్గా 70 వచ్చిందని వాళ్ళు అంటారు. 70 అనేది గ్రాస్, 40 అనేది నెట్. సో అలాగే నేను ఇప్పుడు ప్రధానంగా నెట్ ఫిగర్స్ చెప్పాను ఇప్పుడు. సో నెట్ వకీల్ సాబ్కి 40,20,00,000 కలెక్ట్ చేస్తే దాన్ని హరిహర వీరమల్లు క్రాస్ చేయగలిగింది. సో దీంట్లో వరల్డ్ వైడ్ ప్రీమియర్ పడింది కదా ముందు రోజు, ఆ వరల్డ్ వైడ్గా ప్రీమియర్కి అంటే వెన్స్డే ప్రీమియర్కి 12,70,00,000 వచ్చిందని చెప్తున్నారు. ఇది నా లెక్క కాదు, నేను పోయి థియేటర్ నుంచి కలెక్ట్ చేయలేదు. ఇది చెప్పింది వచ్చి SACNILC అనే ఒక సైటు, SACNILC.com అనేది ఇండియాలో పాపులర్ సైట్ అనమాట. ఇది బాక్స్ ఆఫీసు కలెక్షన్లని తర్వాత ఆక్యుపెన్సీ రేట్ని అక్యురేట్గా చెప్పే వచ్చే సైట్. దీన్ని బేస్ చేసుకునే టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ, హిందూ కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, మిగతా ఇంగ్లీష్ మీడియా దగ్గర నుంచి అందరూ కూడా SACNILC సైట్ని కోట్ ఇస్తారనమాట. సో నేను అలాగే టైమ్స్ ఆఫ్ ఇండియా ఇవన్నీ కూడా చూసాను, ఇవన్నీ కూడా SACNILCని కోట్ చేసే ఇచ్చారు. సో SACNILC సైట్ ప్రకారం ఏంటంటే మొత్తం వెన్స్డే ప్రీమియర్లలో 12,70,00,000 నెట్ వచ్చింది, గ్రాస్ కాదు. పవన్ కళ్యాణ్ నిన్న సక్సెస్ మీట్లో ఏం చెప్పాడంటే ప్రీమియర్ షోలోనే 30 కోట్లు వచ్చిందని ఆయన చెప్పాడు. 30 కోట్లు వచ్చి ఉండొచ్చు, అది గ్రాస్ అయి ఉండొచ్చు, లేదా వీళ్ళకి ఇంకా అప్డేట్ సరిపోకపోవచ్చు. ఏదేమైనా రఫ్గా మనం చూసుకుంటే వీళ్ళ లెక్క ప్రకారం 12,70,00,000 వచ్చిందని. ఎందుకంటే ప్రొడ్యూసర్లు ఒక్కోసారి ఇన్ఫ్లేట్ చేసి చెప్తారు. మనకు ఆ మధ్య కూడా ఆయన ఒక సితార వంశీ ఓపెన్గా చెప్పాడు, మా లెక్కలంతా వేరేగా ఉంటాయి, మేము అన్ని మాయ చేస్తుంటాం, ఒక మాయా ప్రపంచంలో మేము బతుకుతూ మిమ్మల్ని కూడా బతికిస్తాం అని ఆయన చెప్పాడు. ఎందుకంటే లెక్కలు మాయనే. తర్వాత ఇవి కూడా ఏది అమెజాన్ కాదు, అదేంటి టికెట్ యాప్ బుక్ మై షో కావచ్చు, వీటన్నిటిలో ఉండే దాంట్లో రేటింగ్ కావచ్చు, దాంట్లో ఎన్ని లైక్లు వచ్చాయి, ఇవన్నీ కూడా మేము కొనుక్కుంటాము అని చెప్పాడు. నేను నైమ్ డైరీస్ అనే సినిమా డైరెక్ట్ చేశాను, మేము కూడా డబ్బులు ఇచ్చాం. యూట్యూబ్కి కూడా ట్రైలర్కి కూడా డబ్బులు ఇస్తే వ్యూస్ ఎక్కువ వస్తాయి. 1.5 lakh కానీ ఒకరికి ఇస్తే 10 లక్షల వ్యూస్ వాళ్ళు తిప్పిస్తారనమాట. మనం 1.5 lakh ఎవరికైనా ఇచ్చినా మన వ్యూస్ 10 లక్షలు వస్తాయి. అలాగే 3 లక్షలు ఇస్తే 20 లక్షలు వస్తాయి. సో అలాగా ఇవాళ డబ్బులు పెడితే వ్యూస్ని కూడా మ్యానిపులేట్ చేయడం అనేది చాలా యూట్యూబ్ ఛానల్ కూడా చేస్తుంటారు. వాళ్ళు కమర్షియల్స్ తెచ్చుకోవడం కోసం ఆర్గానిక్గా కాకుండా ఎలాగ కూడా చేస్తుంటారు. అందువల్ల వ్యూస్ని మనం నమ్మలేం, కలెక్షన్లే ఫైనల్గా మనకి నిజమైన ఫిగరు. ఆ రకంగా తీసుకున్నప్పుడు సో వరల్డ్ వైడ్గా ప్రీమియర్కి వచ్చింది 12,70,00,000, థర్స్డే కలెక్షన్ 31,50,00,000 థియేటర్ కలెక్షన్ వరల్డ్ వైడ్గా. సో వరల్డ్ వైడ్గా ఇప్పటి వరకు వచ్చిన నెట్ ఫిగర్స్ 44,20,00,000. అయితే దీన్ని గ్రాస్లో చెప్పాలనుకుంటే 70 కోట్లు. పవన్ కళ్యాణ్ సినిమాకి గ్రాస్లో 70 కోట్లు ఓపెనింగ్ వచ్చింది, నెట్లో 44,20,00,000 వచ్చింది. ఇది పవన్ కళ్యాణ్ సినిమాల్లో రికార్డు, మిగతా సినిమాలకి రికార్డు కాదు. ఎందుకంటే దీనికంటే మిగతా చాలా సినిమాలు ఎక్కువ చేశాయి. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఆయన కెరియర్ బెస్ట్గా మనం ఓపెనింగ్ అని చెప్పచ్చు. దీనికి మళ్ళీ క్రిటిక్లు ఏం చెప్తారంటే పవన్ కళ్యాణ్ మ్యానిపులేట్ చేశాడు, ఎందుకంటే ఈ ప్రీమియర్ షోలకు అందరికీ వాళ్ళ ఎమ్మెల్యేలకి 21 మందికి టార్గెట్ ఇచ్చి, కొంతమంది తెలుగుదేశం ఎమ్మెల్యేలకి టార్గెట్ ఇచ్చి మీరు ఎక్కడికక్కడ థియేటర్ టికెట్లు కొని అందరికి పంచాలి అని చెప్పి టార్గెట్ ఇచ్చారు. ఇది మామూలుగా జరుగుతుంటుంది. పవన్ కళ్యాణ్ మన బాలకృష్ణ సినిమాకి కూడా జరుగుతుంది. రెండోది ఏంటంటే కులాల వారిగా కొన్ని కుల సంఘాలు, అభిమాన సంఘాలు కూడా మొత్తం టికెట్లు కొని పంచడం అనేది జరుగుతుంది. ప్రీమియర్ షోలో అందుకే పెడతారనమాట. సో అది వాళ్ళ కాంట్రిబ్యూషన్ అనమాట. ఫ్యాన్స్ తమ హీరో కాంట్రిబ్యూషన్, లేకపోతే రాజకీయ నాయకులు కాబట్టి రాజకీయ నాయకులు పెట్టాలి.
అది ఆల్రెడీ పెట్టా. నాకు కూడా మొన్న కూడా గుంటూరు నుంచి కూడా ఒక ఫ్రెండ్ థియేటర్ వాళ్ళ నాన్న మేనేజరు తను కూడా ఫోన్ చేసి చెప్పాడు, ఇక్కడంతా ముందే బుక్ చేసేసారు సార్, ఎమ్మెల్యేలు వీళ్ళే బుక్ చేస్తారు అనేసి. అది జరుగుతుంది. సో ఏదేమైనా అల్టిమేట్గా ప్రొడ్యూసర్కి ఎలా వచ్చింది అనేది పక్కన పెడితే ప్రొడ్యూసర్ చేతిలోకి 44 కోట్లు ఫస్ట్ డే వచ్చినట్టుగా మనకి అర్థమవుతుంది. మిగతా అన్ని పోను కట్స్ Okay. పోగను. అయితే ఆక్యుపెన్సీ చూసుకున్నప్పుడు ఓవరాల్గా 2 తెలుగు రాష్ట్రాల ఆక్యుపెన్సీ 57.3% ఉంది. ఇది నాట్ బ్యాడ్ అని చెప్పచ్చు, గ్రేట్ అని చెప్పలేము. అంటే 60 దాటితే కొద్దిగా బెటరు. ఇది బిగినింగ్ బాగుండింది కానీ మార్నింగ్ 66% ఎంతో ఉన్నింది, రాను రాను తగ్గింది. ముఖ్యంగా మిడ్ షో తగ్గింది, మళ్ళీ ఈవినింగ్ కొంత పెరిగింది. ఓవరాల్గా 57%. ఇక మనం ఇవి చూసుకుంటే సిటీస్ చూసుకుంటే హైదరాబాదు కొద్దిగా 66.7%, ఎక్కువగా విజయవాడ 77% విజయవాడలో బుక్ అయినాయి. బెంగళూరులో 37%, చెన్నైలో 34%, ఢిల్లీ ఎన్సీఆర్ అంటారు నేషనల్ క్యాపిటలిస్ట్ రీజియన్, అక్కడ 29%, ముంబై 29%. ఇక రాష్ట్రాల వారికి చూసుకుంటే తమిళనాడు 8.2%, కన్నడ 9.6%, మలయాళం 8.76%, హిందీ 12.4%. అంటే ఇది పాన్ ఇండియా సినిమాగా వీళ్ళు ప్రొజెక్ట్ చేసి దీన్ని పబ్లిసిటీ చేయలేదు, వీళ్ళు తెలుగు సినిమా లాగే ట్రీట్ చేశారు. అందువల్లనే మనకి పాన్ ఇండియా ఫీల్ దీనికి రాలేదు, ఎక్కడ పబ్లిసిటీ కూడా చేయలేదు. సో అందువల్ల దీన్ని పాన్ ఇండియా సినిమా అని చెప్పలేము. పాన్ ఇండియా సినిమాలతో కంపేర్ చేయకూడదు ఈ సినిమాని. తెలుగు సినిమాలతో కంపేర్ చేసినప్పుడు ఖచ్చితంగా మంచి ఓపెనింగ్ వచ్చింది. పవన్ కళ్యాణ్ స్టామినా మరొకసారి బయటకు వచ్చింది. ఇదే ఊపుతో కానీ ఈరోజు రేపు సాటర్డే సండే కాబట్టి కానీ ఇది కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా మెల్లగా ఇది బ్రేక్ ఈవెన్ వచ్చేసే అవకాశం ఉంది. బ్రేక్ ఈవెన్ రావాలంటే తెలుగు స్టేట్లో 175 కోట్ల ఇది రావాలి, గ్రాస్ రావాలి. 225 కోట్లు టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ రావాలి. అంత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.